డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్లేస్మెంట్ సిరీస్లో వీడియో 8 ఇది. ఏంటి వీడియో? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ క్యాంపస్లోని కోర్ ప్లేస్మెంట్కి కానీ లేదా బీటెక్ కంప్లీట్ అయినాక విత్ ఆర్ వితౌట్ ఎక్స్పీరియన్స్ కానీ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఈ ఆపర్చునిటీస్లో విజయం పొందాలి అంటే ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇది కూడా మా అనుభవం నుంచి 4-5 నెలల నుంచి అనేక నోటిఫికేషన్లని స్టడీ చేశాక వచ్చిన ఇన్ఫర్మేషన్. సో కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మెటా. ఇందులో హార్డ్వేర్ సిస్టమ్స్ ఇంజనీర్, ఇక్కడ బ్యాచులర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీని ఈసీఈ. చూడండి, ఎక్స్పీరియన్స్ 0 or 1 year, అంటే ఫ్రెషర్స్ని కూడా అలౌ చేస్తున్నారు. మరి వాళ్ళకి కావాల్సింది ఏదో చూసుకోండి, ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఎస్ఐసి డిజైన్, డెవలప్మెంట్ ఆర్ వ్యాలిడేషన్. ఇలా చూసుకోండి, ఒక్క నిమిషం స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వీటన్నిటిలో నా అనుభవంలో ఏంటంటే, యాజ్ ఆన్ డేట్ సెమీ కండక్టర్స్ కానీ, అంటే డిజైన్ ఇంజనీరింగ్ కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా సెన్సార్స్, ఈ మధ్య హోండై కంపెనీలో కొన్ని వేకెన్సీస్ వచ్చినాయి, క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది. అందులో ఈసీ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. సెన్సార్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్లో కూడా ఈసీఈ స్టూడెంట్లు కొంత నాలెడ్జి ఉంచుకోవడం మంచిది. ఓకే, ఇవి మరికొన్ని కంపెనీస్ చూడండి. రైట్, మరికొన్ని కంపెనీస్. అయితే లాస్ట్ది ఒక్కసారి చూడండి, డిఆర్డిఓ, ఎన్టీపీసీ లాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గేట్ స్కోర్ ద్వారా సెలక్షన్స్ ఇస్తున్నారు. అనేక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో జాబ్స్ త్రూ గేట్ స్కోర్. శాలరీ ప్యాకేజ్ 12 లక్షల నుంచి దాదాపు 20 లక్షల వరకు ఉంటుంది. ఒక్కసారి గేట్కి ప్రిపేర్ అయితే ఎన్నో సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ మీద కమాండ్ వస్తుంది. ఒక కోర్ సబ్జెక్ట్సే కాదు, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద కూడా కమాండ్ వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. నౌ గేట్ ద్వారా 2023లో ప్లేస్మెంట్స్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో చూస్తే ఇందులో అన్ని బ్రాంచ్ల గురించి చెప్పాం. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇట్లా. సో దీన్ని బట్టి గేట్కున్న ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, క్వాంటిఫై చేసాం ఎన్ని జాబ్స్ అనేది కూడా త్రూ గేట్ 2024. ఇప్పుడు గేట్ 2024 ద్వారా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ చూసుకోండి మీరు ఇక్కడ. సో ఈసీ ద్వారా చూడండి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 278, ఎన్పిసిఎల్లో 29, సెయిల్లో 5. ఇంకా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, జస్ట్ ఇది ఒక శాంపుల్ మాత్రమే. రైట్, వాట్ ఆర్ ద టెక్నికల్ సబ్జెక్ట్స్? నా జాబ్ నోటిఫికేషన్ ద్వారా మాకు తెలిసిన సమాచారం ఏంటి అంటే, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇన్ సర్క్యూట్ అనాలిసిస్, అంటే నెట్వర్క్ థియరీ అనండి, ఏదైనానండి. రైట్, డిజిటల్ డిజైన్, స్ట్రాంగ్ ఇన్ డిజిటల్ డిజైన్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, నాలెడ్జ్ ఆన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్. మీ అందరికీ తెలుసు, కేవలం ఈసీ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇండిపెండెంట్గా మనుగడ సాధించలేవు. వీటిని కంప్యూటర్ సబ్జెక్ట్కి, సాఫ్ట్వేర్కి కూడా అనుసంధానం చేసిన నాడే మంచి మంచి విజయ అవకాశాలు ఉంటాయి. విఎల్ఎస్ఐ డిజైన్, ఇట్స్ వన్ సాఫ్ట్వేర్ particularly used for EC software. Knowledge on ECAD tools, good in programming skills, C, C++, Python, Java, whatnot. Konta basics of data structures also. Basic knowledge on Verilog, VHDL. Soft skills, general ga team behavior, leadership qualities anandi, writing skills or reporting skills, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పట్టు సాధించడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఇది కామన్ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కానీ. సో ఇవన్నీ మీకు కొంత బీటెక్ చదువుతున్నప్పటి నుంచే కనుక కొంత పట్టు సాధిస్తే క్యాంపస్లో కానీ లేదా క్యాంపస్ నుంచి బయటకు పోయాక కానీ మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఆల్ ది బెస్ట్.